హెల్త్ కార్డులకు బ్రేక్, సంక్షోభంలో ఈహెచ్ఎస్ ఆరోగ్య బీమాపై ఉద్యోగులకు మళ్లీ నిరాశ. ముహూర్తానికి ముందే అడ్డంకులు. ఈ నెల 15 కార్డులు ఇస్తామన్న సర్కార్. నేటితో ముగియనున్న గడువు. ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు. దవాఖానాలతో కుదరని ఒప్పందాలు. కొత్త ఈహెచ్ సిటీకి సేవలు అందించబోమన్న తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరలు గిట్టుబాటు కావని తేల్చెప్పిన అసోసియేషన్. పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఇప్పటికే ఉద్యోగులు పెన్షనర్ల నుంచి 2 నెలల ప్రీమియం వసూలు చేసిన సర్కారు. అయిపోయింది. ఇప్పటికే వాళ్ళ నుంచి వసూలు చేసిర్రు, కానీ వీళ్ళు కాదంటున్నారు. ఆ రేట్లు గిట్టుబాటు కావు మాకు, మేము ఆ రేట్లకు మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేమని చెప్తున్నారు. ఇదిగో ఉద్యోగులకు మళ్ళీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అత్యవసరమైన వైద్య భరోసా ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైందో అది సంక్షోభంలో పడ్డది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడ్డది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఇది ఆదిలోనే ఏదో అంటారు చూడు, స్టార్టింగ్లోనే ఏదో అన్నట్టు, రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఈ నెల 15వ తేదీన వీటిని అందజేస్తామని సర్కారు ఊరిస్తూ వచ్చింది. ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పిన సర్కారు ఏ తేదీ నుంచి? ఇగో ఈ నెల 15వ తేదీ నుంచి. మరి ఏమైంది? తీరా ముహూర్తం సమయానికి చేతులు ఎత్తేసింది. తీరా తానే ప్రకటించిన ముహూర్తానికి హెల్త్ కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఇస్తా అన్న కార్డుల టైమే ఇవ్వలేకపోయినరు. పైగా బుధవారం ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా ఇవాళ మంగళవారం రాత్రి వరకు మార్గదర్శకాలు విడుదల కాలేదు. నెట్వర్క్ దవాఖానాలతో ఒప్పందాలు చేసుకోలే. ఇంకా డిజిటల్ హెల్త్ కార్డులు కూడా ఇయ్యలేదు. మరోవైపు నెట్వర్క్ దవాఖానాల ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరలు ఏవైతే ఉంటాయో ఆ ధరలకు మేము సేవలు అందించలేమని కూడా తేల్చెప్పారు. దీంతో ఏమైంది? చివరికి మొదట్లోనే మోక్షం అన్నట్టు, మోక్షం అంటేనేమో అయింది అన్నట్టు, కానీ కాలేదు. మొదట్లోనే ఇదేదో అయింది అన్నట్టు ఆరంభ శూరత్వం లెక్క అయిపోయింది. వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి. ఇదిగోండి, ఉద్యోగులు పెన్షనర్ల హెల్త్ కార్డుల జారీ, నగదు రహిత చికిత్సలపై అనిశ్చితి ఏర్పడింది. సర్కారు చెప్పిన తేదీకి కార్డులు ఇవ్వకపోవడం వల్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మంగళవారం సీఎస్ సంజయ్ జాజును సచివాలయంలో కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ 2 నెలల ప్రీమియం కూడా కట్ చేశారు. ఏం ఆగలే. ఇప్పటికే ప్రభుత్వం మే, జూన్ నెల జీతాల్లోంచి 1.5% చొప్పున మినాయించుకున్నది. దాదాపు 100 కోట్లు తమ ఖాతాలో వేసుకుంది. ఈ మొత్తం ఆర్థిక శాఖ ఖాతా నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖాతాకు బదిలీ అయినట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అయితే వాస్తవానికి ఈ మొత్తాన్ని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏదైతే ఉందో బదిలీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఈ మొత్తం బదిలీ అయిన దాఖలా లేవని నేతలు అంటున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వకపోతే విలువేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి హెల్త్ కార్డులు జారీ చేయాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కొత్త ఈహెచ్సిటీకి సేవలు అందించబోమని డైరెక్ట్గా టీఏఎన్హెచ్ఏ చెప్పింది. ఎవరు? ఇదిగోండి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వద్దిరాజు రాకేష్ స్పష్టం చేసిండు. మేము చేయలేము, మేము ఇవ్వలేమని ఓపెన్గా చెప్పిండ్రు. చెప్పడంతో ఇలా ఉద్యోగులకి మళ్ళా వస్తుందా రాదా? ఇదిగోండి, దీంతో ప్రైవేట్ దవాఖానాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదని వాపోయారు. CGHS టారిఫ్తో ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తే సేవలు అందించేది లేదని నెట్వర్క్ దవాఖానాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని CEO దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్యాకేజీలో శాస్త్రీయత ఉంటేనే రేట్లు ఫిక్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గవర్నింగ్ బోర్డు సహా అన్ని కమిటీల్లో వివిధ వైద్య విభాగాల నుంచి కనీసం 10 మంది ప్రతినిధులను చేర్చాలని డిమాండ్ చేశారు. కొత్త పథకం అమలుకు ముందే పాత EHS పెండింగ్ బకాయిలను నెట్వర్క్ దవాఖానాలకు చెల్లించాలని ప్రభుత్వానికి కోరారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలను కొనసాగించిన కస్టమర్స్ స్పష్టం చేశారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులను కలిసి చెప్పుకునేందుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘాల మీద తీసుకొచ్చిన ఈ స్కీమ్తో ఉద్యోగులు, నెట్వర్క్ దవాఖానాలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఈహెచ్సిటీ స్కీమ్కు సంబంధించి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి వాటి పరిష్కారం చూపేలా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. కొత్త ఈహెచ్సిటీ స్కీమ్ అమలుకు ముందే నెట్వర్క్ హాస్పిటల్స్తో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కీమ్ కింద అందించే వైద్య సేవలో 70% నుంచి 80% వరకు నెట్వర్క్ దవాఖానాల ద్వారానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే కొత్త పథకం అమలుకు ముందే ఈ సమస్యలను పరిష్కరించుకోవడం తప్పనిసరిని సూచించారు. లేని పక్షంలో ఈ స్కీమ్లోని లోపాలు ఉద్యోగులు, పింఛన్దారులు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారంటూ ఏమంటారు, స్టార్ట్ చేసుట్లనే వీళ్ళది ఇంకా ఈ కథలో ఉన్నది. స్టార్ట్ చేసుడికే ఇంత డిలే ఉన్నది. ఇంకా స్టార్ట్ చేసి వీళ్ళు ఎన్నడూ చేస్తారు. మరి ఇప్పటికే ప్రీమియం ఎట్లా కట్ చేశారు అనేది ఇలా అడుగుతారు ఉద్యోగస్తులు. మరి 2 నెలల ప్రీమియం అయితే కట్ చేయించుకున్నావు, ఈ 15 తారీఖు కల్లా కార్డులు ఇస్తామన్నావు, 15 తారీఖు నుంచే బుధవారం నుంచే సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పారు. మరి ఏమైంది? ఇలా ఎక్కడ పోయింది? ఎందుకోసం ఇస్తలేరు అని ఇలా వాళ్ళే అడుగుతున్నారు, మేము కూడా అడుగుతున్నాం. మరి ఎందుకోసం ఇయ్యారో చెప్పాలి. ఉద్యోగస్తులే కదా, ఉద్యోగస్తులను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, కళ్ళలో పెట్టి చూసుకుంటాం, నెల ఫస్ట్కే జీతం ఇస్తాం అని చెప్పేటోళ్ళు వాళ్ళకు మరి ఇలా ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తే మరి ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏంది? పాత పెండింగ్లు అట్లే ఉంటాయి, అవి క్లియర్ చేయాలి పాత బకాయిలు ప్రభుత్వం ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి. అవి అట్లా ఉండగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వరు, ఇలా కొత్త కార్డులు రావు. మరి ఈ మధ్యలో సమస్య వచ్చినప్పుడు మరి బిల్స్ ఎట్లా పెట్టుకుంటే రియంబర్స్మెంట్ అవుతుందా? ఎట్లా? ఇన్ని కథలు ఉన్నాయి కదా దీనికి.